హలో అండి అందరికీ. ఈరోజు మనం వరంగల్లో ఉన్నాం, నిమిషమాంబాదేవి టెంపుల్కి వచ్చాము. యాక్చువల్గా వచ్చే వరకు లేట్ అయిపోయిందండి. సో టెంపుల్ క్లోజ్ చేసింది, బట్ అమ్మవారు మాత్రం చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చిందండి. నాకైతే ఎర్రని చీరతో అసలు పిలిస్తే పలుకుతా అన్నట్టుగా కనిపిస్తుందండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను అనుకున్నాను టెంపుల్ క్లోజ్ చేసింది, అయ్యో అందరు ఉన్న టైంలో వస్తే బాగుండని. బట్ నేను లేట్గా రావడం కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అయిందండి. ఎందుకంటే నన్ను పో అనే వాళ్ళు లేరు, రా అనే వాళ్ళు లేరు, జరగండి అనే వాళ్ళు కూడా లేరు. నేను ఎంతసేపు తనివి తీరా అమ్మవారిని చూసుకున్నానంటే అంతసేపు చూసుకున్నాను. అసలు ఎంత చక్కగా ఉందంటే అమ్మవారు చాలా చక్కగా ఉందండి. ముందు మనం ఒక ప్రదక్షిణ చేసుకొని వద్దాం రండి టెంపుల్కి. ఇక్కడ వాతావరణం కూడా ఎంత బాగుందంటే అండి, చాలా ప్లెజెంట్గా ఉంది. చూడండి, ఆల్రెడీ సూర్యదేవుడు నా నెత్తిపైకి వచ్చేసాడు దగ్గరలో. అంటే నేను ఎంత లేట్ అయ్యానో అర్థమవుతుంది. మీరు ఈ వీడియోలో చూసి కూడా అమ్మవారిని మంచిగా మొక్కుకోవచ్చండి. యాక్చువల్గా మేమున్న లొకేషన్కి టెంపుల్ నియర్గా ఒక 40 మినిట్స్ టైం పట్టుద్ది. సో నేను ఎర్లీగానే స్టార్ట్ అవుదామని అనుకున్నాను, బట్ ఇంట్లో కొంచెం పనులు కంప్లీట్ చేసేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో నార్మల్గా అయితే ఇది టెంపుల్ 8:30కి 9 వరకు టెంపుల్ ఓపెన్ చేసే ఉంటుందంటండి. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు 9 లోపు రండి, లేదా ఈవినింగ్ టైంలో కూడా ఓపెన్ చేస్తారంట. ఈవినింగ్ టైంలో కూడా వచ్చేయచ్చు. నేను వచ్చింది శుక్రవారం కూడా కాదు, మేబీ శుక్రవారం టైంలో ఎక్కువసేపు ఏమైనా ఉంటారో ఏమో తెలియదు. మరి ఈ టెంపుల్లో అమ్మవారితో పాటుగా స్వామివారు మరియు నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి కూడా ఉన్నారు. టెంపుల్లోకి వెళ్దామండి. అమ్మవారి కోసం చీర అన్నీ తీసుకొచ్చానండి, బట్ అయ్యగారు లేరు. బట్ పర్లేదు, అమ్మవారు మాత్రం నాకు దర్శనం ఇచ్చింది. అది అక్కడికి నాకు చాలా సంతోషం. బట్ ఏం చేద్దామా అని ఆలోచించి ఇక్కడ నుండి ఇక్కడ జాలి కనిపిస్తుంది కదండి, ఈ జాలి నుండి లోపలికి శారీ అవన్నీ పెట్టాను. మా చిన్నాన్నతో వెళ్ళాను, మా చిన్నాన్న ఐడియా ఇచ్చాడు. గోత్రనామాలు అన్నీ పేపర్లో పెట్టేసి శారీ అవన్నీ మంచిగా మొక్కుకొని అమ్మవారికి నెట్ నుండి లోపలికి పెట్టానండి. యాక్చువల్గా నిమిషమాంబాదేవి అని అంటే నిమిషంలో కోరికలు తీరుస్తుందంటండి. అంటే నిమిషంలో అంటే మనం కోరుకున్న కోరిక డెఫినెట్గా నెరవేరుతుందని అర్థం. సో చూద్దాం, నాకు కనుక నెరవేరితే నేను మళ్ళీ మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తాను. మళ్ళీ నేను టెంపుల్కి వస్తాను, నేను మళ్ళీ కొత్త వీడియో మీకు పోస్ట్ చేస్తాను. నేను ఏం కోరుకున్నాను, నాకు నెరవేరిందా లేదా, ఎన్ని డేస్లో నెరవేరింది, మీకు డెఫినెట్గా నేను అప్డేట్ చేస్తానండి. బట్ ఎవరైతే వరంగల్లో ఉన్నారో కంపల్సరీ టెంపుల్కి వచ్చి విజిట్ చేసుకోండి. మా అక్కయ్య నాకు ఇన్ఫామ్ చేశారు యాక్చువల్గా టెంపుల్ గురించి. మా అక్కయ్య ఇలాగే వచ్చి అమ్మవారికి ఒడి బియ్యం చీర పెట్టి మొక్కుకున్నారు. మా అక్కయ్యకు నెరవేరింది. సో అందుకనే నేను వచ్చాను ఇప్పుడు. నిజంగా అమ్మవారు అయితే పిలిస్తే పలుకుతా అన్నట్టుగా ఉందండి. ఎంత చక్కగా ఉందో అండి ఆ ఎర్రని చీరలో అసలు వర్ణతాతీతం అండి. అసలు అమ్మని చూస్తూ ఉండిపోబుద్ది అయిందండి. అందుకనే అంటున్నానండి, నేను పూజారి లేకున్నా లేట్ వచ్చినా కూడా నాకు మాత్రం మంచిగా జరిగింది. ఎందుకనంటే అందరూ పబ్లిక్ ఉన్నప్పుడు ఇంతసేపు మనం ప్రశాంతంగా చూసుకోవడం కుదరదు కదా. సో ఏది జరిగినా మన మంచికే కాబట్టి నేను లేట్ రావడం కూడా నాకు మంచిదే అయింది. అసలు ఎంత బాగుందో అమ్మవారైతే. నిజంగా ఇక్కడ ఎవరైనా నియర్ బైలో వరంగల్లో ఉండుంటే మాత్రం డెఫినెట్గా రండి. మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే నాకు కమెంట్లో పింక్ నిమిషమాంబాదేవి ఆలయం వరంగల్ అని మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు వస్తుంది. లేదు అని అంటే నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. నేను మీ అడ్రస్ అవన్నీ నేను కమెంట్లో మీకు మెన్షన్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అందరూ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన అల్గారిథం గుర్తుంది కదండి, వచ్చిపోయే చుట్టాల్లా కాకుండా పర్మనెంట్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్లా మాతో ఉండండి. అంటే ఏం చేయాలండి? సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.